హాయ్ అండి. మరొక మంచి టేస్టీ స్నాక్స్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేటో చెప్పనా? బియ్యం పిండి బిళ్ళలు. బిళ్ళలన్నాను కదా అని స్వీట్ అనుకున్నారేమో! ఇది పక్కా హాట్ స్నాక్స్. అది ఎలా చేయాలో చూసేయండి. గిన్నెలో ఎలాగ 2 గ్లాసులు బియ్యం పిండి ఏసేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పు, సన్నగా తురిమిన క్యారెట్ ఏసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఏసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా ఉప్పు ఏసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఎలాగో క్యారెట్‌లో, కీరాలోని వాటర్ కంటెంట్ ఉంటది కాబట్టి చూసుకొని కలుపుకోండి. నాకు కొద్దిగా టైట్‌గా ఉందని కొద్దిగా వాటర్ ఏసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్‌కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇది వేడెక్కేలోపు ఇలా చేతికి ఆయిల్ రాసేసుకొని రౌండ్ బాల్స్‌లా చేసుకొని తర్వాత ఇలా బిళ్ళల్లా ప్రెస్ చేసేసుకొని ప్యాన్ మీద వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకోవాలి. వీటి మీద ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత తిప్పుకొని వేపుకోవాలండి. కింద భాగాన్ని కూడా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన బియ్యం పిండి బిళ్ళలను ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఇలా ఒక ట్రేలో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉండి బియ్యం పిండి బిళ్ళలు చూడడానికి కాదు తినడానికి కూడా చాలా రుచిగా ఉన్నాయి. మీరు